అమ్మాయి చాలా బాగా చేసింది. ఈ జనరేషన్కి అమ్మాయి చేసింది కరెక్ట్గా ఉంది. అబ్బాయి కూడా బాగా చేశాడు. చాలా కనిపించిందండి. బాగుంది సినిమా. సూపర్ గా ఉందమ్మా. యాక్షన్ బాగుంది, అంతా చాలా బాగుంది. అంతా కలిసి వచ్చాం. సినిమా చాలా బాగుందండి. కిట్ యాక్షన్ ఏంటి, పాప యాక్షన్ ఏంటి, చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో మెసేజ్ అంటే ఏం చెప్తారు, ప్రేమించడం మానేయాలి. పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. ఏమంటే ఇంట్లో కొత్త వెరైటీ ఏంటంటే హీరో విలన్ ఆయన్నే ఉన్నాడు, అదొక్కటే కొత్త వెరైటీగా ఉంది. చూడొచ్చు, మరీ అంత కాకుండా ఒక 2 సార్లు చూడొచ్చు. బాగుంది, పర్లేదు. మారుతారు చూసి. మొత్తం శారీ అనేది ఒక ఉమెన్ అటైర్. The beauty of a woman lies in the saree. So that is the attire she wears. So no one in this world has a right to disturb her privacy. Movie lo main heroine character nachindi. She was ఏందండి 1000% జస్టిఫికేషన్ ఉంది ఈ 1000 days నడిచే మూవీ. ఎందుకంటే ఉమెన్ అనేది ఆ టైటిల్ కి తన ఏం జస్టిఫికేషన్ ఇచ్చారంటే ఉమెన్ అనేది తన ప్రైవేట్ లైఫ్ తనది. సో ఏ ఉమెన్ ఇఫ్ షీ లుక్స్ ఎట్ యూ, యూ లుక్ ఎట్ హర్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు మూవ్. మనం ఒక ఉమెన్ ని కూడా ఒక ఇండివిజువల్ లా చూడాలి మనం. అంతేగాని ఉమెన్ అనేది ఒక మ్యాన్ ఎప్పుడు ఆమెను హార్మ్ చేస్తాడు అన్నట్టు ఏ సిటిజన్ చూడదు. దట్ ఈస్ వాట్ దిస్ జిస్ట్ ఆఫ్ ఎ మూవీ ఈస్ ఆల్ అబౌట్. Women will have her own privacy of living. No one can disturb her privacy. Overall rating and this 10 out of 10. 1000 days. RGV is back. ఎలా ఉంది సినిమా? శారీ సినిమా చాలా బాగుంది. అంటే మనకి ఎలా అంటే సోషల్ మీడియాలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ గురించి పరిచయం అయితే ఏ దారి తీస్తుందో ఈ ప్రేమలని బాగా తీశారు. అలాగే శారీ అందానికే కాకుండా హీరోని చంపడానికి కూడా చాలా బాగుంది. అంటే అందరూ చూడదగ్గ సినిమా. ఆర్జీవి గారి సినిమా అంటే ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అని చాలామంది అనుకుంటారు, కానీ చాలా బాగుంది. అదే కాకుండా శశిప్రీతం మ్యూజిక్ అదిరిపోయింది. ఇంకా ఆరాధ్య అయితే చాలా బాగుంది. సినిమా ఎక్సలెంట్ ఉంది. 5 ఇస్తాను. బాగుంది సినిమా అయితే ఈ కాలం పిల్లలందరూ చూడవలసిన సినిమా అమ్మ. ఎందుకంటే సోషల్ మీడియా పోగట్లకి ఎక్కడికి పోయి ఎలా పడితే అలాగే రీల్స్ చేసి పెట్టేస్తున్నారు. అవి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అబ్బాయిలు అన్నది కూడా గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఏదో ఇమాజిన్ చేసేసుకుంటున్నారు, అమ్మాయిలతో ఏదో ఊహించేసుకొని వాళ్ళు వెంటపడి వాళ్ళని ఎలాగైనా వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలని చాలా ట్రై చేస్తున్నారండి. దానివల్లే కొంచెం అమ్మాయిలు వస్త్రధారణ విషయంలోని మాట ఎలా ఉన్నా శారీతోనైనా సరే అబ్బాయిలు ఆకట్టుకోగలగాలి అనేసి వాళ్ళు మేము వెంట పడతారన్నది మనకు ఇప్పుడు రాజీవ్ గారు చాలా స్పెషల్గా బాగా చూపించారండి. అసలు ఆయన అంటే ఒక డ్రెస్ వల్ల అనేసి చాలామంది అంటారు, కానీ చీర కట్టులో కూడా అబ్బాయిలు ఇష్టపడిందే కాకుండా వాళ్ళని సొంతం చేసుకోవాలనుకుంటారు అనేసి చాలా బాగా చూపించారు. అసలు ప్రతి అమ్మాయి కూడా చూడాలి. కొంచెం సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి రీల్స్ కూడా వాళ్ళు కనిపించకుండా ఎటువంటి రీల్స్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. వాళ్ళు కనిపిస్తూ ఇలా ఉండడం వల్ల పదే బయటికి రావడం, ప్రతి అబ్బాయి కంట్లో పడటం కూడా డేంజరే అన్నది చాలా బాగా చూపించారు. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కూడా కొంచెం అంటే రొమాన్స్ ఎక్కువ చూపిస్తూ వచ్చారు, కానీ అదంటే ఏంటంటే అబ్బాయిలు ఈ కాలం ఎలాగా ఊహించుకుంటారు అన్నది చూపించడానికి అది కొంచెం బోల్డ్గా చూపించారు తప్పితే ఏ అమ్మాయి అలా ప్రత్యేకంగా ఉండదు. అబ్బాయిల ఊహల్లో కూడా ఇలా కూడా ఉంటుంది అని ఆయన చూపించారు అంతే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఒక 5 అంటే మనం ఈజీగా నేనైతే 4 ఇచ్చేస్తానండి. ఇస్తాను. అసలు చాలా బాగా తీశారు. ఇటువంటి మూవీస్ వల్ల కూడా చూసి ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అమ్మాయిలు రీల్స్ చేయటం వల్ల కేవలం మెయిన్ రీల్ కింద చూపించారు. రీల్స్ చేయటం వల్ల ఇటు ఫ్యామిలీ కూడా ఎంత స్ట్రగుల్ అవుతారు అవన్నీ తెలుసుకొని ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే శారీ ఇప్పుడు డ్రెస్సులు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటారు కదా, శారీ వేసుకున్నా అవుతుంది. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది తప్పు లేదు. ఆర్జీవి కాదు డైరెక్టర్, కమల్.
పర్యవేక్షణ కూడా లేదు, ఆయన రైటర్ అంతే. ఆయన కథ రాశారు. ఏంటమ్మా? మీరు అవునవును. అనేది కనిపిస్తుంది, మీకు ఎలా అనిపించింది? ఆర్జీవి మార్క్ ఉంటుంది డెఫినెట్ గా, మరి ఆయన ప్రొడ్యూసర్, పర్యవేక్షణ ఉంటుంది, పాటలన్నీ ఆయనే చేశారు. అమ్మాయిని కూడా ఫస్ట్ నుంచి ఫోటో సిరీస్ అదంతా తనే చేశారు, తనే చేశారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి అమ్మ, అసలు వల్గర్ అనే మాట వాడడానికి కూడా లేదు అక్కడ నా దృష్టిలో. యూట్యూబ్ అంతా అదే ఉంటుంది. సినిమా అంటే లేడీస్ వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అంటే సినిమాకి రాంగోపాల్ వర్మ సీన్ అనగానే కొంతమంది మహిళలు ఆలోచిస్తారు, వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి పొద్దున్న లేసి యూట్యూబ్ చూస్తారమ్మా, అవన్నీ ఉట్టి మాటలు. నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే వెళ్తారు తప్ప కొంచెం ఏంటమ్మా? కొంచెం ఆర్జీవి సార్ ని ఇంట్లో వాళ్ళు పొగడడం ఎప్పుడు మేము చూడలేదు. సో ఆర్జీవి గారి గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? హైట్ ఆఫ్ హైట్స్. బ్రదర్ గా ఆయన మీతో ఎలా ఉంటారమ్మా? బాయ్ బ్రదర్ లా ఉంటారు. బ్రదర్, అందరు బ్రదర్స్ ఎలా ఉంటారు అలాగే. అంటే ఆయన ఎమోషన్స్ ని ఎక్కువ చూపిస్తారు, చాలా ఎమోషనల్, చాలా ప్రేమ ఎక్కువ, మరి అంటే అందరికన్నా ఇంకొంచెం ఎక్కువ ఇన్ జనరల్. ఆర్జీవి ట్రెండ్ మారబోతుందా శారీ సినిమాతో? ఆయన ట్రెండ్ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటారు, ఆయనకున్న ట్రెండ్స్ ఎక్కడ లేవు. అర్థం చేసుకోవాలంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాలి, శుభ్రంగా చూడొచ్చు. టోటల్ రివ్యూ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? నేను అంటే నాకు విపరీతంగా అంతా నచ్చేసింది. నేను చూసే విధానం కూడా వేరేగా ఉంటుంది, అందరూ చూసే విధానం వేరేగా ఉంటుంది. రాము సినిమాలు ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే అవుట్ ఆఫ్ 5 out of 5. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.